జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో తుంగూరు గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి ఆవరణంలో భక్తి శ్రద్ధలతో కళాకారులచే భక్త ప్రహ్లాద నాటకం వేయడం జరిగింది. తుంగూరు గ్రామ ప్రజలు అంతరించిపోతున్న కళలను గుర్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేడ మల్లేష్, మేడ జనార్దన్, కొండ మల్లేష్, శేఖర్, మహేష్, గ్రామంలోని ప్రజలు, చిన్నపిల్లలు, మహిళలు భారీ సంఖ్యలో వచ్చి నాటకం తిలకించడం జరిగింది. అనంతరం నాటకంలోని వీరన్న, కహాశ్యపుడు, లీలావతి, ప్రహ్లాదుని పాత్రధారులందరినీ అభిమానించడం జరిగింది. పాఠంబులైన నీచమైన చదువులు నాన్న. ఆచార్యులంటే ఎలా ఉండాలి చూడు. వెళ్ళే దారి లోపలైన కంప వేయమనే రకం నాన్న వాళ్ళు ఆచార్యులు. 84 జంతువులకు ఆధారమూర్తి అయిన నా శ్రీగారి అండగా ఉండగా ఈ రోజున నీచమైన చదువులు ఎలా చదువుతాను తండ్రి, ఎలా చదువుతాను? గురువు చెప్పిన నీచమైన చదువా? ఎలాంటి వాడిరా? ధర్మము నందే మర్మము, మర్మము నందే కర్మము, కర్మము నందే జననము, జననము నందే మరణం అని చెప్తున్నారు. బ్రతుకు లేక మెతుకు లేదు, మెతుకు లేక బ్రతుకు లేదు. మెతుకు కొరకు బ్రతకవలదు, బ్రతుకు కొరకు మెతుకు తినమన్నారు నాన్న. అందుగురించి ఈ రోజున దుష్టమైన పనులు చేసుకుంటూ వెళ్ళే రాని ఒక కంపు వేస్తూ 10 బావిలు తగ్గించడం కన్నా 10 బావిలు కూడిపించడం ఎంత పాపము నాన్న. అందుకు నవ్వుతో చేసిన పాపం ఏడుస్తూ అనిపించాలి, ఏడుస్తూ చేసిన పుణ్యము నవ్వుతూ అనిపించాలి. తన పుణ్యమే తనకు రక్ష, తన పాపమే తనకు శిక్ష అన్నారు. అందుగురించి ఈ రోజున భగవంతుడు అనేవాడు మనకు తోడు నీడగా ఉండాలంటే మనం పాపములు చేయకూడదు నాన్న. పాపములను మూట కట్టుకోకూడదు నాన్న. అందుగురించి ఈ రోజున ఒకసారి ఓం నమో నారాయణ నీ వయసు ఎంత కొడుతున్న అర్థం లేదు. ఈ కన్న తండ్రికి నీతులు బోధిస్తున్న సమస్త దేవతలను గత చేత వారి యొక్క ప్రాణం తీయాలి. కత్తి చేత బట్టి కన్న కన్నుగా నరికి చంపాలి. వారి నాలుగ కోసాయి. నీవు నన్ను కొట్టినా తిట్టినా చంపినా గాని ఆ యొక్క నారాయణను మాత్రం మరచి ఏ కులం?